తక్కువ రక్తపోటు కాసేపు నడిచినా చాలు. కారణాలు ఏవైనా సరే తక్కువ రక్తపోటు నీ సత్తువకు గురి చేస్తుంది. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యను అదుపులో చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తీసుకోవడం. ఉదయాన్నే తాజా తులసి ఆకుల చేత్తో నలిపి అందులో కొద్దిగా తేనె చేర్చి తీసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు ఉండవు. ఎప్పుడు వెంట బ్యాగులో ఉప్పు, తేనె అందుబాటులో ఉంచుకోవాలి. నీరసంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకుంటున్న అర చెంచా తేనెలో చిటికడు ఉప్పు కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది. బీట్రూట్ కూడా తక్కువ రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే కప్పు బీట్రూట్ రసం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అందుబాటులో ఉంటే బ్లాక్ టీ కూడా తీసుకోవచ్చు. ముందు రోజు రాత్రి గుప్పెడు ఎండు ద్రాక్షల్ని సిరామిక్తో చేసిన గిన్నెలో నానబెట్టాలి. మర్నాడు పడిగడుపున ఒక్కొక్కటి నమిలి మింగి తర్వాత ఎక్కువ నీళ్లు తాగాలి. బాదం పలుకులు కూడా ఈ సమస్య ఉన్నవారికి మేలు చేస్తాయి. ముందు రోజు నానబెట్టిన బాదం పప్పుల్ని ముద్దగా చేసి పాలల్లో వేసి మరిగించాలి. అవి గోరువెచ్చగా అయ్యాక తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. దానిమ్మ రసం, గింజలు, క్యారెట్ రసం ప్రతిరోజు తీసుకుంటే మంచిది. ముదురు రంగులో ఉండే చాక్లెట్ మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేసి రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తాయి. తరచూ తీసుకునే ఆహారంలో ఇంగువ, విటమిన్ సి, బి లభించే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు భోజనమయ్యాక కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఉదయాన్నే పావుగంట నడిచినా మంచిదే. దీనివల్ల ముఖ కండరాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ అదుపులోకి వస్తుంది. తక్కువ రక్తపోటు అంటే శరీరంలోని రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల రక్తం తక్కువ ఒత్తిడితో పుంజుకోవడమే. ఇది చాలామందికి సగటున ఎదురయ్యే సమస్య. తక్కువ రక్తపోటు వల్ల తలనొప్పి, తిమ్మిరి, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితి తీవ్రమైందనుకో కండరాల నొప్పులు, చెమటలు రావడం, కంటి చూపు మందగించడం, అంధకారమైపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తక్కువ రక్తపోటును సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తాగడం చాలా ఉపయోగకరం. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి. నీటి లోపం వల్ల రక్తపోటు పడిపోవడం సులభం. అందువల్ల శరీరం తడవకుండా ఉండడం. పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే తాజా తులసి ఆకులతో చేత్తో నలిపి అందులో కొద్దిగా తేనె వేసి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త సంచరణను సక్రమం చేస్తాయి. అలాగే ఎప్పుడు వెంట ఉప్పు, తేనె కలిపిన మిశ్రమాన్ని ఉంచుకొని అవసరమైతే తీసుకోవాలి. ఈ చిన్న చికిత్స తక్కువ రక్తపోటుతో కలిగే తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ రక్తపోటుతో బాధపడే వారికి బీట్రూట్ కూడా చాలా మంచిది. బీట్రూట్ రసం రోజు 1 కప్పు తీసుకుంటే రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్లు స్థాయిలు పెరిగి రక్తనాళాలు విస్తరించడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎండు ద్రాక్షలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం తినడం కూడా చాలా మంచి పద్ధతి. బాదం పప్పులను నీటిలో నానబెట్టి తర్వాత పాలల్లో వేసి మరిగించి తాగడం శరీరానికి బలాన్ని ఇస్తుంది. దీనివల్ల రక్తపోటు సక్రమంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ రసం, క్యారెట్ రసం వంటి ఆహారాలు కూడా రోజు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముదురు రంగులో ఉండే చాక్లెట్లు కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధితో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్త ప్రసరణను సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. అంతేకాదు మన ఆహారంలో విటమిన్ సి, విటమిన్ బి సమూహాలు, ఇంగువ వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తపోటును సంతులితం చేసే సహజ మార్గాలు. జీవనశైలి పరంగా కూడా కొన్ని మార్పులు అవసరం. ఉదయం భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవడం చాలా అవసరం. పావు గంట నడక, ఆ తర్వాత కూడా శరీర రక్త ప్రసరణను ఉత్తేజితం చేస్తుంది. ముఖ కండరాలను సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. ఈ విధంగా నడవడం అలవాటు చేసుకుంటే తక్కువ రక్తపోటుతో కలిగే అనారోగ్య లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడం, మితమైన వ్యాయామాలు చేయడం, నిద్ర సరైన విధంగా తీసుకోవడం కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇవి కాకుండా అధిక బరువు ఉన్నవారు, తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో అధిక ఉప్పు, మంచి కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మితంగా ధూమపానం, మద్యం వాడకం తగ్గించడం అవసరం.
కేవలం మందులపై ఆధారపడకుండా సహజ మార్గాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తక్కువ రక్తపోటు కారణంగా తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. మొత్తానికి తక్కువ రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ జీవితంలో నీటిని ఎక్కువగా తాగడం, రాజతులసి ఆకుల మిశ్రమం తీసుకోవడం, బీట్రూటు, బాదం వంటి సహజ ఆహారాలు ఉపయోగించడం, పావుగంట నడక చేయడం వంటి పద్ధతులు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ జాగ్రత్తలతో మీ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది, మానసిక ఉల్లాసం కాపాడుకోవచ్చు. తక్కువ రక్తపోటు అనేది శరీరంలో రక్తం సరిగ్గా మోకాళ్ళు, చేతులు, మెదడు తదితర ముఖ్యమైన అవయవాలకు చేరడానికి అవసరమైన ఒత్తిడి లేకపోవడం. ఈ సమస్య వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు, అసౌకర్యాలు కలుగుతాయి. తలనొప్పి, తిమ్మిరి, అలసట, కనులు గొడగడం, చలి పడడం, శ్వాస తక్కువగా రావడం వంటి లక్షణాలు చాలా సాధారణం. ఎక్కువగా శ్రామికులు, వృద్ధులు, మేలుకోకుండా ఆహారం తినేవారు, పొడవుగా ఆగిపోతే తక్కువ రక్తపోటు సమస్యకు గురవుతారు. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. తక్కువ తినడం, దాహం లేకపోవడం, అనారోగ్యాలు, రక్తపోటు మందులు తీసుకోవడం లేదా అనారోగ్య పరిస్థితులు. ఇప్పుడు తక్కువ రక్తపోటును అదుపు చేసుకోవడానికి సహజ మార్గాలను తెలుసుకుందాం. మొదటగా నీటిని ఎక్కువగా తాగడం తప్పనిసరి. మానవ శరీరం 60% నీరు కలిగి ఉంటుంది. నీటి కొరత వల్ల రక్తం ద్రవం కాకపోవడం, రక్త సరఫరా తగ్గిపోవడం జరుగుతుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఉప్పు కూడా శరీరంలో ద్రవాలను నిలుపుకునేందుకు అవసరం కావడంతో తక్కువ ఉప్పు తీసుకోవడం తక్కువ రక్తపోటు ఉన్నవారికి మంచిది. అయితే చాలా ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం. అందుకే ఉప్పు, తేనె కలిపిన చిన్న మిశ్రమం తరచూ తీసుకోవడం ఉత్తమం. ఉదయాన్నే తులసి ఆకులను చేత్తో నలిపి తేనె కలిపి తీసుకోవడం చాలా ప్రయోజనకరం. తులసి ఆకుల్లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. తేనెలో కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఈ 2 పదార్థాల్లో మిశ్రమం రక్తపోటు స్థిరంగా ఉంచడంలో సహకరిస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ రసం, క్యారెట్ రసం గింజలు అదేవిధంగా తగినంత తీసుకోవడం వల్ల ఇవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. విటమిన్ బి శరీరంలోని ఎనర్జీ మార్పిడి ప్రక్రియను సహకరిస్తుంది. అందుకే తాజా పండ్లు, కూరగాయలు, అంకురించిన ధాన్యాలు ఆహారంలో తప్పక ఉండాలి. ఇంగువ వంటి సహజ ద్రవ్యాలు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇలా సహజ మార్గాలతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించడం ద్వారా తక్కువ రక్తపోటును సులభంగా అదుపులో పెట్టవచ్చు. మీ ఆరోగ్యంపై ఎప్పుడు శ్రద్ధ వహించి పచ్చదనం, సక్రమ జీవనశైలి పాటిస్తే మీరు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉండగలరు.